అందరికీ ప్రోగ్రాములు ఉన్నారండి. సమయంలో మనం చేసినటువంటి ఆరాధన దేవునికి అంగీకారమైనదేనా కాదా అనేటువంటి అంశాల గురించి మనం చదువుతాం. ఎందుకనంటే ఆరాధనలో రకాలు ఉన్నాయి. ఒకటి పెద్దమైనటువంటి ఆరాధన ఉన్నది, రెండోది దేవునికి ఇష్టమైనటువంటి లేదా అంగీకారమైనటువంటి ఆరాధన ఉన్నది. ఈనాడు అనేక మంది కూడా దేవునికి ఇష్టం లేనటువంటి లేదా వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నట్లుగానే మనం చూడగలం. కాకపోతే వారు ఏమనంటారంటే, మేము కూడా లేఖనానుసారంగానే ఆరాధన చేస్తున్నాము, మేము కూడా లేఖనాల ప్రకారమే నడుచుకుంటున్నాము అని చెప్పి మాట్లాడటం జరుగుతున్నారు. కానీ వారు నిజంగా లేఖనానుసారంగా నడుచుకుంటున్నారా లేదా మనము నిజంగా లేఖనానుసారంగా నడుచుకుంటున్నామా అనేటువంటిది ఎలాగో బయటపడుతున్నది. మనం లేఖనాలను కంపేర్ చేసి చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. అంతే కదా, వాళ్ళు చెప్తారు, మనం చెప్తాం. కానీ ఎవరు చేసింది రైటు అనేటువంటిది ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి, దేవుడు చెప్పాలి. కానీ ఈరోజు అనేక మంది వాక్యానికి ఏమాత్రం కూడా ప్రామాణికం లేకుండా, అంటే వాక్యం ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా తమ హృదయంలో తోచినట్లుగా, తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూ తాము చేసేది సరైనటువంటి ఆరాధనే అని అంటున్నారు. పిల్లల పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞనిస్తూ ఆ ఆజ్ఞలో ఏది కలపడం కానీ తీసివేయడం కానీ చేయరాదు అని చెప్పి స్ట్రిక్ట్ గా వారికి ఆజ్ఞాపించాడు. ఒకవేళ వారు ఆజ్ఞలు మీరితే ఏమవుతుంది? దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతారు అనే విషయం మనం గమనించగలం. వారు ఆజ్ఞలు మీరితే వారు శిక్షకు పాత్రలు అవుతారు. పాత నిబంధనలు అనేక సార్లు వాళ్ళ రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మీరితే మనం కూడా శిక్షక పాత్రలమేనా, లేకపోతే తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? తప్పించుకుంటామా? లేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా అదే నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. వారు కనాన్ దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. కనాన్లో ప్రవేశించబోయేటువంటి వారితో దేవుడు మోషే ద్వారా యొక్క మాటలను పలికిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఆ దేశంలోకి పోయి, మొదలవచనంలో, దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసినటువంటి విధులను కట్టడలను నేను మీకు బోధిస్తున్నాను. ఈ యొక్క కట్టడలు కానీ విధులను కానీ మీరు మీరినట్లయితే ఏమవుతుంది అనేటువంటి ఆ యొక్క పరిష్కార మార్గాన్ని చూపించాడు. ఇంకా వచ్చే పుస్తకాల్లో మనం చూడగలం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన వాటితో ఏం చేయకూడదట? దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటకి ఒకటి కలపటము కానీ ఒకటి తీసివేయటం కానీ చేయరాదు అనేటువంటి తేటైనటువంటి మాటలతో దేవుడు ఇక్కడ మనకు చూపించినట్టు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు అనేక మంది దేవుని యొక్క మాటలతో లేదా దేవుని యొక్క ఆజ్ఞలతో అనేక విషయాలు కలుపుతున్నారు. ఏ విషయాలు అంటే ఆరాధనలో సంగీత వాయిద్యాలు అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. మరి కొత్త నిబంధన సంఘములో, అంటే క్రీస్తు సంఘములో సంగీత వాయిద్యాలు వాంఛం. కారణం ఏంటి? అనేక మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎందుకు వాంఛట్లేదు? మరి ఇక్కడ మీరు ఎక్కడికన్నా పోండి, మంచి అద్భుతంగా పాడుతుంటారు, తప్పు కాదు. చాలా రకరకాలైన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వాళ్ళు ఇంపైనటువంటి ఒక నాదాన్ని శబ్దాన్ని చేస్తూ ఉంటారని మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ
దేవుని సంఘం అనగా క్రీస్తు సంఘంలో ఎందుకు లేదు చెప్పాలి? దేవుని సంఘం క్రీస్తు సంఘంలో ఎందుకు సంగీత వాద్యాలు వాంచలేదు? కరెక్టే కదా. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞతో మనం ఏది కూడా ఏం చేయకూడదు, కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. ఒకవేళ అది దేవుని యొక్క ఆజ్ఞ అయితే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, మనం ఆచరించాలి. అది ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞ కాకపోతే ఏం చేయకూడదు, మనం చేయకూడదు కదా. ఎందుకంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనంలో 6వ వచనంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఆయన మాటలతో ఏమీ చేర్చుకోము, చూడండి ఇక్కడ దేవుని మాటలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నాడు చూడండి. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. పుటం పెట్టడం అంటే ఏంటండి? మనం చూస్తుంటాం కదా, ఒక బంగారాన్ని ఒక వస్తువుగా రూపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కరిగిస్తారు. కరిగించినప్పుడు దాంట్లో ఉన్న యొక్క డస్ట్ అంతా కూడా ఇలాగ తీసేస్తుంటారు. ఇక స్వచ్ఛమైనటువంటి బంగారమే మిగులుతుంది లోపల. అలాగూ దేవుని యొక్క మాటలన్నీ కూడా కొలిమిలో వేసి పుటం పెట్టబడినట్టువే అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడమై ఉన్నాడు అన్నాడు. అన్న తర్వాత ఈ విషయం చెప్తున్నాడు 6వ వచనంలో, ఆయన మాటతో ఏమీ చేర్చుకోమో, నువ్వు ఒకవేళ చేసినట్లయితే ఏమవుతావు, ఆయన నిన్ను గద్దిస్తాడు. గద్దించినప్పుడు నువ్వేమవుతావు, అబద్ధుడు అని అన్నాడు. ఇప్పుడు ఈ యొక్క డ్రమ్లు కొట్టుకుంటూ పాటలు పాడే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క మాటలతో వెళ్తున్నారు లేదా? అప్పుడు ఆయన గద్దించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? దాంట్లో సందేహం ఉందంటే లేదు. కనుక దేవుని యొక్క వాక్యంతో ఒకటి కలపటం కానీ తీసివేయటం కానీ చేయరాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం మనకు తెలుసు 22వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనాలతో ఒక ఆజ్ఞను కలిపితే లేదా దానిలో నుంచి ఏదైనా తీసివేస్తే ఏమవుతుందో ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చిన ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి కలగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములను ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వారికి కాలు లేకుండా చేయను. నా యొక్క సహోదరులారా, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వారికి నేను సాక్షించినది ఏమనగా, అంటే ప్రకటన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఏమంటున్నాడంటే, ఎవడైనను వీటితో మరి ఏమైనా కలిపినదా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి దేవుడు దయచేయుగాక అంటున్నాడు. అంటే కలిపితే ఏమొస్తున్నాయి, తెగుళ్ళు వస్తాయి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏదైనా తీసివేస్తే ఈ జీవవృక్ష గ్రంథంలో జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా పోతుంది. చూడండి, ఈ 3 వచన భాగాల్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంగీత వాయిద్యాలు ఎందుకు వాంచకూడదు అనే అంశాన్ని చదువుకుంటా పోదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొత్త నిబంధన స్టార్ట్ అయిన దగ్గర నుంచి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ యొక్క అపోస్తలుడైనా లేదా ఏ యొక్క భక్తులైనా ఎవరైనా సంగీత వాయిద్యాలతో దేవునికి ఆరాధన చేసినట్టుగా మనం చదువుతామా? ఎవరైనా అలా నిరూపించగలిగితే తీసుకురావచ్చు. కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తులైన అపోస్తలులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఆరాధన చేసినట్టు వాళ్ళు ఎవరైనా కావచ్చు, మరి సంగీత వాయిద్యాలతో దేవునికి ఆరాధన చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే మాత్రం మనం ఏం చేయొచ్చు, మనం చేయొచ్చు. లేవనుకోండి, మనం ఏం చేయకూడదు, మనము చేయకూడదు. ఒక సహోదరి ఈ అసలు నాకు నిర్వచించే ఉంది ఈ సంఘానికి పోతే, నాకు వెనక నిర్వచించి కొనుకొచ్చినట్టే ఉంది, అసలు ఏమి సభ్యులు లేదు సరి లేదని చెప్పాను. అంటే ఏంటి, బాగా ఎగరాలా, పాటలు పాడాలా, గంతులు వేయాలా, ఆ తర్వాత మొత్తుకోవాలి. ఈ విధంగా చేస్తే వాళ్ళకి బాగా సంతోషంగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, దేవుని యొక్క మాటలతో ఏం చేయాలన్నా కలపాలి.
కలిపినప్పుడు మనకి ఏమొస్తుంది అనే విషయం పక్కన పెడదాం. వాటి అదే ఉద్దేశం, అది కలిపితే మనకి ఏమొస్తుంది అనే విషయం పక్కన పెడుతున్నారు. కానీ ప్రస్తుతం ఏం కావాలని కోరుకుంటున్నారు? కొంచెం ఎక్సైట్మెంట్ కావాలి అనేటువంటి ఆలోచన వారికి ఉన్నది. మనం అలా చేయొచ్చా? దేవుని పిల్లలమైనట్టు మనం అలా చేయొచ్చా? మరి బైబిల్లో ఉన్నది కదంటే ఎవరైనా కొత్త వారు కొంతమంది ప్రశ్నలు ఏమనొచ్చు. ఏంటి, దావీదు తంబూరుతోనూ సితార్తోనూ పాటలు పాడాడు కదా, మరి మీరెందుకు పాడకూడదు అంటున్నారని చెప్పి ఎవరైనా మనం అడిగితే దానికి సమాధానం ఏంటి? పాత నిబంధన అనేది ఇప్పుడు అమల్లో ఉన్నదా? మనం రోజు చదివే గుర్తుందండి. విజయ్ గారు అమల్లో ఉందండి? పాత నిబంధన అనుసరించడం వల్ల మనకు నీతి ఉన్నదా? లేదు. అప్పుడు పాత నిబంధన అమల్లో లేనప్పుడు ఆ యొక్క చట్ట ప్రకారం మనం దేవుడికి ఆరాధన చేయొచ్చా? చేయరాదు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఈ విషయాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే ఏంటంటే పాటలు పాడటానికి, మాట్లాడటానికి, ఆ తర్వాత డ్రమ్ములు కొట్టడానికి, ఇంకా అనేక రకాలైనటువంటి కార్యాలు చేయడానికి వారు బాగానే ఉంటారు. కానీ వారి హృదయం అనేది ఎక్కడ ఉందట? ప్రభు చెప్తున్నాడు. చూడండి, వారు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఎందుకట? మీరు ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం నుండి బోధిస్తున్నారు కానీ వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. దీన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా? ఈ యొక్క వ్యర్థమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? మనం వ్యర్థమైన ఆరాధన కావాలని కోరుకుందామా? వ్యర్థమైన ఆరాధన దేవుడు అంగీకరించినప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఆలోచించాల్సినటువంటి బాధ్యత మాపైనా. అనేక సందర్భాల్లో ఏదైతే ఏముంటుంది పోదామని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. కానీ అసలు నిజమైనటువంటి ఆరాధన ఏంటి అనే విషయాన్ని దేవుడు చూపించాడు మనకి. అలా కాకపోతే దేవుడు ఏం చేశాడో కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా చూపించాడు. మరి అలాంటి కార్యాలను తెలుసుకుని కూడా మరి దేవుడికి ఇష్టంగా మనం ఉండకపోతే దేవుడు మనల్ని అంగీకరించినాడు. ఖచ్చితంగా దేవుడు అంగీకరించాడు. కాబట్టి మేము చూసినట్లయితే ఈ యొక్క పరిచయులు శాస్త్రమైన వారు కేవలం పెదవులతో దేవుని కనపరిచేటువంటి వారే కానీ వారి హృదయంలో మాత్రం దేవునికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు. రోమాలో మాట్లాడతాడు, వారు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వలేకపోయింది కనుక దేవుడు చేయడానికి కార్యం చేయకు ఏం చేశాడ? భ్రష్ట మనసుకు వారిని అప్పగించారని చెప్పి దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఏమైనటువంటి వారా, ఈ సంగీత వాయిద్యములు అనేటువంటి అంశము వాస్తవంగా దేనికి దేవుడు ఉద్దేశించాడు అనేటువంటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పాత నిబంధనలో దావీదు రాజుగా ఉన్న కాలంలో అనేక మంది గాయకుల్ని, అనేక మంది మరి పాఠకుల్ని, సంగీత వాయిద్యుల్ని పిలిచి దేవుడే ఆ కార్యం చేయనట్టుగా మరి సంకల్పించినట్టుగా మనం చదవగలం. సరే, అది కానీ ఇప్పుడు మొత్తం కొత్త నిబంధన పోదాం. కొత్త నిబంధన కొలస్సీలకు రాసిన పత్రిక ఆ ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. కొలస్సీలకు 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని ఏ చేత గాని మీరేమి చేసినను 16వ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పిల్లలు గమనించండి, ఇక్కడ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన
పద్యములతో 3 చెప్పాడు ఇక్కడ. ఒకటి సంగీతము, రెండవది కీర్తనలు, మూడవది ఆత్మ సంబంధమైన పద్యములు. మరి ఇక్కడ ఉందకంటే సంగీతములని, సంగీతాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్స్ట్రుమెంటల్, అంటే మనం ఒక వస్తువు ద్వారా చేసేటువంటి సంగీతం ఉన్నది. రెండోది మనం హృదయం నుంచి చేసేటువంటి సంగీతం ఉన్నది. అంటే ఇన్స్ట్రుమెంటల్, వోకల్ అంటాడు. వోకల్ అంటే మన హృదయం నుంచి చేసేది. కావున ఇక్కడ దేవుడు ఏ యొక్క సంగీతాన్ని ఆజ్ఞాపించి ఉంటాడు బహుశా? ఒకవేళ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేటువంటి దాన్ని, అంటే ఆ సితారాను, తంబూరాను, లేకపోతే కంజర్ను ఉపయోగించి దేవుడు దీన్ని ఆజ్ఞాపించి ఉంటే, కొత్త నిబంధన మత్తయి నుంచి ప్రకటన వరకు ఏం చేసి ఉండేవారు? వారు ఉపయోగించి ఉండేవారు. మరి అక్కడ వారు ఉపయోగించలేదు అని అంటే ఇది ఏమై ఉండడానికి అవకాశం ఉన్నది? దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంగీతాన్ని కోరుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. గమనించండి, అక్కడ ఏం చేయమన్నాడు చూడండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధిస్తూ. నేను పిల్లలు కొడుతూ పోతున్నా, లేదా కంచెలు కొడతా ఉన్నా, లేదా దూరు కొడతా ఉన్నా, ఏం చేస్తుంది చెప్పాలి? ఆ వచనంలో ఏముంది చూడండి. బోధించగలుగుద్దా? బోధించదాన్ని బోధించు. మరి ఇక బోధించేది ఏంటి? మనం పాటలు పాడేటప్పుడు ఒకరికి బోధించగలం కదా. చూడు ఏమన్నాడు? ఒకరికొకరు బోధించు, ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్తూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేసు అన్నాడు. అంటే హృదయంలో నుంచి వచ్చేటువంటి గానము ఒకరిని ఏం చేస్తుంది? బోధిస్తుంది, బుద్ధి చెప్తుంది. అందుకని మన కీర్తన పాడేటప్పుడు కూడా మన కీర్తన యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనం కీర్తనలను మరి మానవ కల్పితమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో ఉపయోగించి మనం చేసినట్లయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి కార్యమై ఉన్నదా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా. మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే చేయకూడదు అని చెప్పి ఎవరైనా అడిగితే ఏం చెప్తాము? చూడండి, వాళ్ళ ఆజ్ఞలు మీరారు, దేవుని శిక్షకి ఏమవుతారు? పాత్రలు అవుతారు. మనం ఆజ్ఞలు మీరినట్లయితే మనం కూడా పాత్రలు దేవుని శిక్ష. కాబట్టి మనం ఆజ్ఞలు మీరకుండా దేవుడు ఏదైతే సూచించాడో, ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం ఏం చేయాలంటే చేయవలసినటువంటి వారమే ఉన్నామనే విషయాన్ని గమనించాలి. మీరు చూసినట్లయితే బైబిల్లో అనేక విషయాలు మనకి చెప్పలేదు. ఉదాహరణకి నోవాని దేవుడు ఓడగట్టమన్నాడు. నోవాతో నువ్వు ఓడ నిర్మించన్నాడు. దేంతో కట్టాలి అని చెప్పాడే కానీ ఇక మిగతా కట్టబడినటువంటి చెట్లన్నింటి గురించి ఆయన చెప్పలేదు. దేంతో కట్టమని చెప్పాడు ఆయన? స్థితి సారక ప్రాంతం నువ్వు ఓడను కట్టన్నాడు. నువ్వు టేకు చెట్లు కట్టొద్దని చెప్పలేదు, లేదా ఓక్ అనేది ఉంటుంది, ఓక్ చెట్లు కట్టొద్దని చెప్పలేదు, లేకపోతే నువ్వు ఇంకా తుమ్మ చెట్లు కట్టొద్దని చెప్పలేదు. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని సంగీత వాద్యములు నువ్వు వాంచకూడదని చెప్పలేదు కదా. మీరెందుకు వాంచకూడదు అంటున్నారు? వాంచకూడదని చెప్పలేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు? చేయొచ్చు అంటున్నాను. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మనం మత్తు పదార్థాలు ఉన్నాయి, గంజాయి తాగొద్దు అని చెప్పాడా? అందుకని చేయొచ్చు కదా. రెండోది, నీ భార్యను కొట్టొద్దు అని చెప్పి బైబిల్ ఎక్కడ చెప్పాడా? అప్పుడు కొట్టడం వల్ల మనం నీతిమంతులు అవుతామా? సరైనటువంటి కార్యమే అది కాదు కదా. కాబట్టి దేవునికి కొన్ని ఏది అవసరమో దాన్ని చెప్పాడు ఇక్కడ. సంగీత వాద్యములు మీరు ఆ వాయించేటప్పుడు, అంటే సంగీత వాద్యములతో ఒకరికొకరు బోధించండి, బుద్ధి చెప్పండి అని చెప్పినప్పుడు ఆ యొక్క సంగీత వాద్యముల ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్ల ద్వారా లేదా ఆ యొక్క సాధనం ద్వారా ఇంపుగా వాయించడం కోసం కాదు. ఇంపుగా వాయించడం ద్వారా దేవుడు మేలుపరచబడ్డాడు. అలా చేసినందువల్ల దేవుడు సంతోషించడు. ఒకవేళ మనుషులకి అది కొంతసేపు ఏ విధంగా ఉంటుంది? చాలా ఉత్సాహంగా ఎక్సైట్మెంట్ గా ఉండొచ్చేమో, కానీ దేవుని కార్యం ఏం చేస్తున్నామో నేర్పుతున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేఖనాల్లో ఆగిందలేదు. కాబట్టి మిమ్మల్ని వాళ్ళ దేవుని యొక్క ఆజ్ఞలతో మనం ఒకటి కలపటం కానీ తీసివేయటం కానీ చేయరాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 2వ సమూయేలు 6వ అధ్యాయం కూడా 2 సమూయేలు 6వ అధ్యాయంలో
అక్కడ ఉజ్జా అనేటువంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. అతను దేవుని మీద ఉన్నటువంటి భక్తి చేతనే ఏదైనా చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తామండి. 6వ అధ్యాయం 5-6 చదవండి. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళవృక్షపు కలతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుతూ యెహోవా సన్నిధిని నాట్యమాడుతుంది. వారు నాకోను కలం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలుదారినందున ఉజ్జా చేయించాకి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని కొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. చూశారండి, అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనము చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ దావీదును ఇశ్రాయేలీయులందరూ కూడా సర్వవృక్షపు కర్రతో చేయబడినటువంటి నానా విధములైనటువంటి సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయిన్స్ యెహోవా సన్నిధిని నాట్యమాడుచుకుంది. అంటే ఆ దినాల్లో దేవుడు ఈ యొక్క భూసంబంధమైన సంగీత వాయిద్యాలు అనుమతించాడు అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఇలా వాయించడం వలన అది కాకుండా 6వ వచనంలో ఈ యొక్క దేవుని మనసాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఎడ్లబండి మీద దాన్ని తప్పించడం జరుగుతున్నది. జరిగేటప్పుడు ఆ యొక్క బండి నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాచి దేవుని మనసును పట్టుకొనగా. ఉజ్జా అనేటువంటి వాడు లేవీలో 3 ఉన్నారు. కాహాతు, గెర్షోము, మెరారి అనేటువంటి 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ముల్లో ఒకరికేమో యాజకత్వాన్ని అప్పగించాడు, ఒకరేమో ఆ యొక్క గుడారాన్ని వేసే పని అప్పగించాడు, మరొకరికేమో దాన్ని మోసే పని అప్పగించాడు. అంతేగాని ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. ఇక్కడ ఉజ్జా అనేటువంటి వాడు దాన్ని ముట్టుకోవడానికి అర్హమైనటువంటి వ్యక్తి కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క మనసు పట్టడానికి సందర్భం వచ్చింది. ఒకవేళ దేవుని మనసు పడిపోతుందేమో, ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి ఒక నిష్ట కలిగినటువంటి వ్యక్తి అయితాం. కాబట్టి దాని మీద అక్కడితో ఏం చేశాడు, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఏం జరిగింది చూడండి, ఏం జరిగింది. యెహోవా కోపం ఉజ్జా మీద రగుకొనెను. అతను చేసిన తప్పుని బట్టి ఏం చేశాడంటే ఆ మనసాన్ని పట్టుకున్నాడు. అంటే ఆ మనసాన్ని ఏం చేయకూడదు, ఎవరు కూడా పట్టుకోకూడదు. ఎవరు మాత్రమే పట్టుకోవాలి, ఆ యొక్క యాజకులు. అంటే యాజకులు కహాతీయులు కొంతమంది ఉన్నారు అక్కడ, 3లో ఎవరో ఒకరు పట్టుకోవాలి. వాళ్ళు కాకుండా వేరే ఒకరు పట్టుకోకూడదు. పట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే అది తప్పుగా దేవుడు చూశాడు. అప్పుడు అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతను అక్కడికక్కడికి దేవుని మనసు వద్ద పడి చనిపోయాడు. పరిష్కారం ఏంటి, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది? దేవుని యొక్క ఆజ్ఞనే మీరినందువల్లనే ఆ యొక్క శిక్షకు అతను పాత్రుడయ్యాడు. అతను చేసిన తప్పేంటి? వాస్తవంగా ఏమన్నా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమైనా చేశాడా? తన యొక్క అంటే తానేమైనా దుర్మార్గమైన పనులు చేశాడా? చేయలేదు కదా. దేవుని కోసమే చేసింది. మరి దేవుని కోసం చేస్తే దేవుడు ఎందుకు ఆయన్ని శిక్షించాలి? మరి మత్స్యాగ్రులు కూడా అడుగుతున్నారు, మేము దేవుని కోసమే కదా డ్రమ్లు కొట్టేది, జనాన్ని బాగా ఎంకరేజ్ చేయడానికే కదా, మరి తప్పే ఉంది అంటున్నాం. ఇతను కూడా చేసింది ఎందుకంటే దేవుని యొక్క మనసు పడిపోతుందేమో అని చెప్పి పడిపోకుండా పగలకుండా ఉండడం కోసం దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు దాన్ని తప్పుగా పరిగణించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క తప్పును బట్టి వెంటనే అతను శిక్షించినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. అప్పుడు నేను కూడా దేవుడు ఆజ్ఞాపించనేటువంటి ఒక కార్యాన్ని, ఇప్పుడు సంగీత వాయిద్యాలు అనేటివి ఉన్నాయి, ఆ కార్యాలను దేవుడు భూ సంబంధమైనటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని కొత్త నిబంధనలు ఉపయోగించలే, అదే అనుమతించనేటువంటి కార్యాన్ని నేను చేసినట్లయితే నేను దేనిమవుతాను, నేను దేనికి పాత్రలు అవుతాను ఆలోచించాల్సినటువంటి వారు.
ఖచ్చితంగా ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా అతను చేశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు. ఈరోజు నేను కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడనే విషయాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అశాఖలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఎందుకు తెలియట్లేదు? వారికి తెలియకున్నట్టుగానే దేవుడు గుర్తను కలిగేశాడు లేదా ముసుగేశాడు. అదేనండి, వారు ఇది రైట్ అని చెప్పి అనుకుంటున్నారు. వాస్తవంగా రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది దేవుడు తన లేఖనాలను చూపించాడు. దాన్ని నిజంగా వెతికితే దేవుడు కనబరుస్తాడు. నాకు ఏదైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటే దేవుడు దాన్ని ఏం చేయడు? ఎవడు? కాబట్టి ఈ యొక్క సంగీత వాయిద్యాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరు దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్తున్నారు. అది ఏ విధమైన ఆరాధన? మత్తయి 15 ప్రకారం చూసాం కదా. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం అనేది నాకు దూరంగా ఉన్నది. పెదవులతో ఇప్పుడు ఈ యొక్క చితారాలు డ్రమ్ములతో వారు ఆరాధన చేస్తున్నారు అంతే. నిజంగా వారి హృదయం ఎక్కడ ఉంది? దేవునికి దూరంగానే ఉన్నది. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. మరి మనం అలాంటి ఆరాధన చేద్దామా? సోదరులు చెప్పండి. అలాంటి ఆరాధన చేసి మనం దేవుని శిక్షకు పాత్రలు అవుతామా? ఖచ్చితంగా మనం చేయకూడదు. చేసినట్లయితే ఇక్కడ ఉద్యోగికి ఏ విధమైన శిక్ష విధించబడిందో అదే విధమైన శిక్ష మనకి నిత్యమైనటువంటి ఆ యొక్క తీర్పు తర్వాత ఉంటుందనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి ఈ సంగీత వాయిద్యాలు అనేటివి కొత్త నిబంధనలో దేవుడు అనుమతించలేదు. అనుమతించుంటే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏదో ఒక స్థలంలో ఆరాధన జరిగిన ప్రతి ఏదో ఒక స్థలంలో వాళ్ళు ఆ సంగీత వాక్యం చేత ఏం చేసి ఉండేవాడు? ఆరాధన చేసి ఉండేవాడు. ఎక్కడ కూడా అలాగో జరగలేదంటే దేవుడు ఏం చేయలేదు, దాన్ని ఆజ్ఞాపించదు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని నేను ఏం చేయకూడదు. చూడండి, లేవీకాండం 10వ అధ్యాయంలో అక్కడ యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఏం చేశారు ఒకసారి చూద్దాం. లేవీకాండం 10వ అధ్యాయం. మీరు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహు అనేటువంటి యాజకులు అన్నమాట. వీళ్ళు ఏం చేశారు చూడండి, 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ నిపాత్రను తీసుకొని వాటితో నిపుణించి వాటి మీద దోషదైన చేసి యెహోవా తన ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధి చేయగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వాళ్ళారా మీరెవరండి? యాజకుడు. యాజకుడి యొక్క పని ఏంటంటే దేవుని సన్నిధానంలో బలర్పిస్తూ ప్రజల కోసం దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు ఏం చేయాలి? వీళ్ళు బోధించాలి. మరి వీళ్ళు దేవుని సన్నిధానంలో ఏం చేశారు అనే విషయాన్ని మనం గమనిస్తే వారు దేవుని సన్నిధానంలో దోపాత్తుల్లో దేవుడు ఆజ్ఞాపింపనటువంటి ఒక ఆజ్ఞని వారు ఉపయోగించారు. గమనించాలి, దేవుడు ఆజ్ఞాపింపనటువంటి ఒక అగ్ని. చూడండి, అక్కడ వీరు తమ దోపాత్తులు తీసుకుని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఏం జరిగిందండి? యెహోవా తమకు ఆజ్ఞాపింపనటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక అగ్ని తెచ్చారు. తెచ్చినందువల్ల దేవుడు సరే నా కోసమే కదా వాళ్ళు లోపం వేసింది, పర్వాలేదులే, వాళ్ళు నా యొక్క యాజకులే కదా అని చెప్పి అనుకున్నాడా? అనుకోవాలి కదా, ఆయన ఇష్టమైతే అనుకున్నాడా? 2వ వచనం చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని వృద్ధి పొందిరి. ఎందుకు వారు చనిపోయారు? దేవునికి వ్యతిరేకమైనటువంటి అగ్నిని వారు తీసుకొచ్చినారు. అవునా? చూడండి, అక్కడ 30వ అధ్యాయము నిర్గమకాండంలో 9వ వచనంలో చెప్పబడింది. అసలు దేవుడు ఏ విధమైన అగ్ని తేకూడదు కూడా చెప్పాడు. అక్కడ చెప్పినట్లు కూడా వీళ్ళు ఏం చేశారు చూడండి. ఇదే నిర్గమకాండం 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీరు దాని మీద అన్యధూపమునైనను అంటే అగ్ని అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు.
చెప్పేశాడు, మీరు అన్య సంబంధమైనటువంటి ధూపము లేదా అన్య అగ్నిని ఏం చేయకూడదు, వాళ్ళు వేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, యాజకులేంటి చేశారు, అదే చేశారు. చేస్తే సరే దేవుడు నా కోసం చేశారు కదా, మరి నేను వాడిని క్షమిస్తాను, వాడిని ఓర్చుకుంటానని చెప్పి ఓర్చుకోవాలి కదా, ఓర్చుకున్నాడా? మరి ఈ సంగీత వాయిద్యాల చేత కన్యల చేత ఆరాధన చేసే వాళ్ళు మేము దేవుని కోసంగా చేసింది, దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు అని చెప్పి అనుకోవడం జరుగుతుందా? ఈ వచ్చిన బట్టి జరగదు. దేవుని కోసమే వారు చేసినప్పటికీ కూడా దేవుని వ్యతిరేకమైనటువంటి విధానంలో చేస్తే మాత్రం దేవుడు ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు అనే విషయాన్ని నమ్ముతుంది. మీరు చూడండి, మీరు సంగీత వాయిద్యాలు లేనటువంటి సంఘం మీద ఉన్నదా అని అంటే ఒకటే ఉన్నది, అదేంటిది క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం కాకుండా ఎక్కడన్నా మీరు పోండి, వాళ్ళు అద్భుతంగా పాటలు పాడతారు, అద్భుతమైనటువంటి సంగీత స్వరాలను మనకి ఇస్తారు. మరి తప్ప దేవుడు దాన్ని కోరుతున్నాడా? కోరట్లేదు. మరి కోరినప్పుడు తప్పే కదా. మరి అలాంటి తప్పు చేసి దేవునికి శిక్షకు మన పాత్రలు కావాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. కాబట్టి అనేక మంది ఏం చేస్తున్నారంటే దేవుని శిక్షను మర్చిపోతున్నారు. ఎప్పుడో జరగబోయే శిక్ష కోసం ఇప్పుడు లే, ఇప్పుడు మాత్రం అందరిని ఉత్సాహపరచాలి, మనం కూడా ఉత్సాహంగా ఉండాలి అని చెప్పారంట. అది సరైనటువంటి విధానము కానే కాదు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారమే దేవుని మనం ఏం చేయాలి, ఆరాధించాలి. అంతేగాని దేవునికి ఆజ్ఞలు పక్కన పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధన చేస్తానంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడాలి. ఈరోజు జరిగేది ఏంటి, సంఘాల్లో మనుషులు తమ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు, తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకా మీరు చూస్తే సందర్భంలో స్త్రీల సబ్జెక్ట్ చేద్దాం. స్త్రీలు ఏం చేస్తున్నారు, సంఘం ఏ విధంగా ఉండాలంటే బైబిల్లో చాలా స్పష్టంగా చూపించాడు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే కానీ మాట్లాడటం పురుషుల మీద అధికారం చేయడం వారికి ఏం లేదు. ఎవరు చెప్తున్న మాట, మనం చెప్తున్న మాట అండి కాదు. బైబిల్లో దేవుడి అవసరం తప్ప చేస్తే ఒకవేళ నీ కుదిరితే దేవుడు మాత్రం అంగీకరించు. దేవుడికి అంగీకారమైనటువంటి సేవ ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క లేఖనాలను అనుసరించి మాత్రమే ఉండాలి. అందుకనే యోహాను సువార్త 4:25 చెప్తుంటారు, దేవుడు ఆత్మ కనుక ఏంటంటే కంటికి కనపడదు కదా. గలతీ పత్రిక